ఇంకో 2 నిమిషాలు ఎక్కడ ఉంటే మనోని పానేత్రాన్ని అర్థమైపోయింది. వస్తున్నాను సార్. నువ్వు వాడిని ఎందుకనగా చూస్తున్నావు, ఎందుకు కాపాడుతున్నావు అని నేను అడగను. కాకపోతే జాగ్రత్త. ఎవరైనా చెప్పినా ఏం చేసినా ఆ ఒక్క ముక్క దగ్గర ఆగుతాం. జాగ్రత్త. ఆడు నేను చదివినట్టు చదివాడు నాన్న. నేను ఆలోచించినట్టు ఆడు ఆలోచిస్తాడు. కాకపోతే ఆడు కొన్నిటి లొంగుతాడు. ఆ దౌర్బల్యమే లేకపోతే వాడే కాదు ఎవడైనా గొప్పోడే. అదే పోకపోతే నేనే కాదు 4 రోజులు 100 మంది వచ్చినా కాపాడలేరు. అమ్మ ఎక్కడ? వాళ్ళు ఇంకా గుళ్ళోనే ఉన్నట్టున్నారు. మంచి సారు.
సూర్యాపేట్ భోజనం చేసే వాళ్ళని దిగచ్చండి, 10 నిమిషాలు ఆగుద్ది. సూర్యాపేట వచ్చిందండి, సూర్యాపేట్ భోజనం చేసే వాళ్ళని దిగచ్చండి. తొందరగా తెచ్చండి. కిందకి దిగి చెప్తారు. ఎవరు ఫోన్ చేసింది? ఎస్ కమ్ హియర్. ఐ యామ్ ద పర్సన్. ఎవరు చంపారు? వీడే సార్. వీడా? వీడే. మర్డర్ చేసింది ఎవరు? వీడే అని చెప్పాడు సార్. బ్లడీ. చచ్చిపోయింది ఎవరో తెలుసా? ఎంత పెద్ద రౌడీ షీటర్ తెలుసా? వీడేంటి, వీడి వయసు ఏంటి? ఆ? అంటే ఆడే చెప్పేదని చెప్పాడు సార్. ఎవరైనా చెప్తే మాకు ఫోన్ చేస్తావా? అలాక్క సార్. 17 మంది 18 నుండి చెప్పేటప్పుడు పీక, రక్తం, వేడి, చేతులు. నీ రాంగ్ ఇన్ఫర్మేషన్ కోసం మేము 200 కిలోమీటర్స్ చేసింగ్, వీళ్ళందరికీ డిస్టర్బెన్స్. ఇడియట్. సారీ గైస్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సారీ సారీ. ఏయ్, మీరు వెళ్ళండి. పదండి. ఎక్స్క్యూజ్ మీ. సార్ 1 minute, come with me. నిన్నే పిలుస్తున్నారు ఇల్లు. ఇప్పుడు చూడు, మీ ఓడికి మామూలుగా ఉండదు. అంటే నేను చెప్పలే? 25 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటాను. 30 ఏళ్ళ నుంచి సంగతి చేస్తానమ్మా. బుజ్జా, సూర్యాపేటలో 10 మంది పోలీసులు చుట్టుముట్టి బస్సు ఆపేహారే బాబా. మన చుట్టాలు ఎవరైనా పిల్లలుడితే నా పేరు పెట్టేసుకొని చెప్పా. సారీ సారీ సారీ. వెళ్ళండి. మళ్ళీ మీ ముగ్గురు మాత్రం బస్సు ఎక్కండి. కాకినాడ వరకు వెళ్ళాలి. ఎవడొస్తాడో ఎందుకు వస్తాడో అర్థం కావట్లేదు. సార్ మరి నా డబ్బులు. పోలీసు అని పిలవమంటావేంటి? డబ్బులు అంటే డబ్బులు. సారీ సారీ సారీ. అయ్యో బాబోరే, ఒక్కసారి గుండాకపోయి మళ్ళీ కొట్టుకున్నంత పనేంద్రా బాబు. అయినా నేను ముందే చెప్పానా నువ్వు ఏలకోలంగా అన్నాడు చెప్పేస్తాడని. చూసావు ఎలా చెప్పేసాడు. ఇంకా పోలీస్ ఆఫీసర్ మంచోడు కాబట్టి నమ్మలేదు. అవునరా, ఆ పోలీస్ ఆఫీసర్ మధ్యలో నేను పక్క తీసుకెళ్ళాడు ఎందుకు? ఇది ఇవ్వడానికి. ఇదేంటి? చంపేసినప్పుడు అక్కడ పడిపోయింది. ఎవరిని చంపేసినప్పుడు? బస్సు ఎక్కినప్పుడు పేపర్లో చూసామే వాడిని చంపినప్పుడు. ఎవరు చంపారు? నేను చంపాను. సాయిరామ్. ఆంటీ గుద్దినప్పుడే అనుకున్నాను ఇట్లాంటి ఏదో జరుగుతుందని. హలో బుజ్జా, ఇక్కడ ఏమి నమ్మాలో ఏమి నమ్మకూడదో తెలియట్లేదే. పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఇవన్నీ కాదు కానీ మన పొట్టి వెంకటేశ్వర కొడుకున్న పేరెట్టేసుకోమని చెప్పా. ఉంటాను.
అనుకున్నారంటారా బాబు మీ ఐటమ్ కో దండం సంఘసేవ ఇంకా జీవితంలో చేయ ఏదోటి ఏడు మా జీవితం అయితే అయింది కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చారు బాబా. అయినా ఓ మనిషిని చంపాల్సినంత పొజిషన్ ఎందుకు వచ్చిందిరా నీకా? ఏవయ్యా ప్రతిసారి ఇలాంటి చోటకు పిలుస్తాడు మీ వాడు. ఏమైనా తిరకాసుందా? తిరకాసు లేకుండా మా వాడు ఎప్పుడైనా పిలుస్తాడా? ఎదవ క్వశ్చన్లు మీరు. అసలు ఇట్లాంటి టైంలో ఇంటో అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఎవడైనా కూర్చోబెడతాడా? మా వాడు కూర్చోబెడతాడు. చూడండి ఏం జరుగుద్దో. ఇక్కడ కాదు అక్కడ. ఒక్కొక్కడు ఒక్కొక్క కాలనీకి హీరో. నువ్వేంట్రా జంగం బాను యూత్ ఫోర్సా? నువ్వు దత్తు ఫ్రెండ్స్ సర్కిల్, మంగరాతి గంగరాజు యువసేన. ఏం చేద్దాంరా? మీ పుట్టినరోజులకి మీ ఇష్టమైన రోజులకి ఇంచుమించు నా అంత ఎత్తుగాను ఇంకొంచెం నాకన్నా ఎత్తుగాను కటౌట్లు ఫ్లెక్సీలు, ఊరంతా పైగా నాకు వ్యతిరేకంగా. ఈయన కొడితే ఇది వీడికి తెలుస్తుంది, ఈయన కొడితే ఆడికి తెలుస్తుంది, ఆడిని కొడితే ఇంకెవరికో. పెద్దలంటే గౌరవం లేకుండా మీ తలరాతే అనుకోవాలా, తలతెక్క అనుకోవాలా? ఏ ఫీలింగు లేకుండా ఎవరైనా బ్రహ్మ మీ మోకాలు ఇలా సృష్టించినందుకు మీ అదృష్టం అనుకోవాలా? ఎస్ఐ ఎలక్షన్ అయ్యేదాకా ఒక్కడ కనపడడానికి వీల్లేదు. మొత్తం అందరినీ లోపలేసి 214 సెక్షన్ పెట్టుకుంటావు, 420 పెట్టుకుంటావు, లేకపోతే 1,16,314 సెక్షన్ పెట్టుకుంటావు. ఒక్కడ కనపడడానికి వీల్లేదు. ఆయన చెప్పింది సెక్షన్ నంబర్లు కాదు, ఆడికిచ్చే మామూళ్ళు. చూసావా ఎంత గుర్తెట్టుకున్నాడు? పెద్ద ఆయనకి ఇంకోటి కేయటం కాదు. అక్కడ చూడు.